వార్తని హైలైట్ చేసింది. స్థానిక ఎన్నికల వేళ వైసీపీ విచ్చలవిడి, నిధులు లేకున్నా ఎడాపెడా పనుల పందారు, లభ్యత కంటే కొన్ని రెట్లు అధికంగా మంజూరు, బలం ఉన్న పరిషత్తుల్లో ఆర్థిక నిధులు స్వాహా, పశ్చిమ జడ్పీలో ఏకంగా 568% పనులు, సాధారణ నిధుల మంజూరులోనూ ఇదే తీరు అంటూ స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతలు బరితెగించారు. జడ్పీ మండల పరిషత్తులో నిధులు అందుబాటులో అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ పనుల జాతరకు ఎడాపెడా తెరదీశారు. తమకు బలం ఉన్న స్థానిక సంస్థలు యథేచ్ఛగా పనుల పందారం మొదలుపెట్టారన్నటువంటి హైలైట్ చేశారు. అనంతకు పవన శక్తి, రాయదుర్గంలో సుజ్లాన్ భారీ పెట్టుబడి 10,000 కోట్లతో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు సిద్ధం. ఇప్పటికే పూర్తయిన S144 విండ్ బ్లేడ్ల ఉత్పత్తి ప్లాంట్. ఈ ప్రాజెక్టుతో 4,000 మందికి ఉపాధి, నేడు ప్రారంభించబోతున్న మంత్రి లోకేష్ అన్నటువంటి హైలైట్ చేశారు. ఆంధ్ర పాప్కార్న్ అంటూ జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్నకు శ్రీకారం, కొత్త విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సీఎం. ఈ దేశంలోని తొలి నాన్ జిఎంఓ సీడ్ సాగులో స్వయం సమృద్ధి ఎన్డీఏ లక్ష్యం. సీఎం వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ తద్వారా విలువ పెరిగి రైతులకు లబ్ధి అన్నటువంటి హైలైట్ చేశారు. ఆరోగ్యం డిజిటల్ అంటూ పట్టాలెక్కన ఉన్న సంజీవని ప్రాజెక్ట్. పిహెచ్సిలోని టెక్నాలజీ వినియోగం, ప్రతి రోగికి డిజిటల్ హెల్త్ రికార్డ్, కాగితంతో పని లేకుండా రోగులకు చికిత్స. పిహెచ్సిలో ఏఐ స్క్రైబ్ సేవలు, డాక్టర్లకు సలహాలు ఇచ్చే ఏఐ టూల్స్ వినియోగం. 6 కీలక సేవలతో సంజీవని ప్రాజెక్టు 29 రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అన్నటువంటిది హైలైట్ చేశారు. భూమంతర్కాళికి చెక్, విశాఖలో 130 కోట్ల భూదోపిడీకి అడ్డుకట్ట. వెబ్లాండ్ నుంచి 296, 14 ఎంట్రీ తొలగింపు. అందులో చూపిన భూమి 5.33 ఎకరాలు. దీనిపై తనఖా రిజిస్ట్రేషన్ కూడా రద్దు. మధురవాడలో ఫిజికల్గా లేకున్న రికార్డులు, ఆ తర్వాత సర్పంలో తనఖా రిజిస్ట్రేషన్ జూలైలో వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి. సిఎస్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ చర్యలు. సర్వే నెంబర్ 296లోని 50 ఎకరాలకు రక్షణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకి ఎంత ఇస్తే మాకు అంతే ఇవ్వాలి అంటూ